ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా. అందరూ హల్లెలూయా పాడదామా? హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్యకారుణ్య హృదయమా మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమా మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమా మీకే ఆరాధనా. మమ్మ సదా కరుణించి కాచి కాపాడుతున్న ప్రభువా, యేసు క్రీస్తు పరిశుద్ధ పరమ దివ్య కారుణ్యమా,
ఈ సప్రసాదములు వేంచేసి ఉన్న మా త్రిత్వైక దైవమా, మీకే వందనములు, ఆరాధన. ఈ శుక్రవారం నాడు యేసు త్రిహృదయ భక్తితో వేలాది మంది ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, నీ ప్రసన్నత కోసం వేంచేస్తూ ఉండగా, ప్రభువా మా అందరిపై, ప్రతి కుటుంబాన్ని నీ చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నా. యేసు త్రిహృదయ భక్తిని ఇంటింట వ్యాపింప చేయటానికి మేము చేస్తున్న ఈ రక్షణ సువార్త పరిచర్య మీకు మహిమగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ త్రిహృదయం నుండి ప్రవహించిన ఆ దివ్య రక్తమును, జీవజలమును ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబం మీద చిలకరించి నీ నివాస యోగ్యమైన స్థలముగా ఆ కుటుంబాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దివ్య సప్రసాదము నుండి నీ కృప, నీ కరుణ ప్రవహించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, సిలువ చెంద నిలబడి ఆ కుమారుని యొక్క వేదనాభరితమైన మరణమును కల్లారా దృక్సాక్షిగా చూసిన అమ్మ, ఆ వేదనలను మా హృదయములో కూడా ముద్రించమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో, ఆనందముతో ఈ శుక్రవారం నాడు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీకు తెలుసు, యేసుక్రీస్తుకి మన పట్ల ఉన్న ప్రేమకి నిదర్శనము, సూచన ఆయన పొడిచి తెరవబడిన పరిశుద్ధ త్రిహృదయం. స్నేహితుని కోసం సొంతం ప్రాణము త్యాగం చేయటం కంటే అధికమైన ప్రేమ లేదు అని పలికిన యేసుక్రీస్తు కేవలము బోధించటం మాత్రం కాదు, తన ప్రాణము ధారగా పోసి ఆ ప్రేమను మనకి చూపించాడు. ఆ పరిశుద్ధ హృదయానికి ఈ ఆరాధనలో మీ ఒక్కొక్కరిని, మీ కుటుంబాన్ని మనము అంకితం చేస్తూ ఉన్నాం. అందుకే ఎక్కువగా కథోలిక కుటుంబాలలో ఇంటి గుమ్మం దగ్గర, ఎంట్రన్స్ దగ్గర యేసు త్రిహృదయ పటము, ఫోటో ప్రతిష్ఠిస్తారు. అలాగే మరి ముఖ్యంగా కుటుంబ ప్రార్థన సమయంలో, హౌస్ బ్లెస్సింగ్ టైంలో తిరుహృదయ ప్రతిష్ఠ ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. ఎంథ్రాన్మెంట్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. పునీత మార్గరెతమ్మ గారికి యేసుకు తెలియచేసినటువంటి అన్ని వాగ్దానాలు ఈ శుక్రవారము మీరు క్లెయిమ్ చేసుకుని బిడ్డలరా. ఎందుకంటే ఈ వాగ్దానాలన్నీ కూడా వృధా పోయేది కాదు. అందువలన ఈ తిరుహృదయ భక్తిలో మేము ఈ ఆరాధన నడిపించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మన మనస్సావాచ కర్మణ, మీ ఇంట్లో ఏమైనా పాపములు కానీ, బలహీనత వలన కానీ, అన్యాయ పనులు కానీ, యేసు తిరుహృదయానికి వ్యతిరేకమైన ఏమైనా పాప కార్యములు జరిగి ఉంటే మనం ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం మొట్టమొదటిగా. రెండవదిగా, యేసుక్రీస్తుని మీ ఇంటికి యజమానిగా ఆహ్వానించబోతూ ఉన్నాం. ఆ యేసు తిరుహృదయానికి
మీ ఇంటున్న ప్రతి కుటుంబ సభ్యులని మనం ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఆ యేసు యొక్క తిరుహృదయ ప్రార్థన ఇక్కడ నడిపించబోతూ ఉన్నాం. తిరు కుటుంబ ప్రతిష్ఠ మనం చేయబోతున్నాం. అందువలన ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో బిడ్డలారా, మీరందరూ కూడా ఈ టీవీ స్క్రీన్ ముందు లేదా మీ మొబైల్ ఫోన్ ముందు మీరందరూ కూడా సమావేశమై రండి. మీరు గుమిగూడండి, అన్ని పనులను పక్కన పెట్టండి. ఒక అర్ధగంట సేపట్టులో, ఒక హాఫ్ అన్ అవర్ మీ ఇంటి పనులన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మీ ఇంటిని ఆ తిరుహృదయానికి మనం ప్రతిష్ఠించబోతూ ఉన్నాం ఈ శుక్రవారం నాడు. నిశ్శబ్దంగా మీరు ఎక్కడ ఉన్నా 2 చేతులు మీ గుండె మీద పెట్టండి ప్రియబిడ్డలారా. నిశ్శబ్దంగా 1 నిమిషం ఆలోచించుకో. మీ శరీర, మనస్సు, ఆత్మలను యేసు తిరుహృదయానికి ప్రతిష్ఠించండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల్ని యేసు తిరుహృదయానికి సమర్పించండి. మీ ఇంటిని అర్పించు. ఆ ఇంటికి యజమానుడు యేసు క్రీస్తు. ఆ ఇంటి యజమాని ఆధీనములో ఉండాలి మీ కుటుంబ సభ్యులు. రక్తం ధారగా పోసి నిన్ను ప్రేమించిన యేసు క్రీస్తు ప్రేమకి వ్యతిరేకమైన ఏమైనా మాటలు, పాపక్రియలు, గొడవలు, అసూయ, విద్వేషము, పక, అన్యాయ కార్యములు, నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని కళంకపరచు ఏమైనా చెడు కార్యములు ఇంట్లో జరిగి ఉంటాయి. యేసయ్యా, ఆ పరిశుద్ధ రక్తముతో మా ఇంటిని కడిగి శుద్ధి చేయండి అని ప్రార్థించు. మీ ఇంట్లో ఉన్న ప్రతి గతిని, నీ ఇంట్లో వాడుతున్న ప్రతి వస్తువుని ఆ రక్తముతో కడిగి శుద్ధి చేయమని ప్రార్థించు. ఆ జీవజలముతో మీ ఇంటి గుమ్మమును ముద్రించమని ప్రార్థించు. మీ ఇంట్లో సైతానొక సంబంధం ఏ కార్యములు జరగనీయకుండా మనము ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుంటూ దోషములన్నీ పరిష్కరించమని మనల్ని సిద్ధపరచుకుందాం. ఇంటిని ఆ పరమ యేసు హృదయానికి అంకితం చేసుకుంటాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞను చేయుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మీ అందరిపై దయ చూపి కల్వరి రక్తమును మీ ఇంటి మీదను మీ ఒక్కొక్కరి మీదను చిలకరించి సకల అవినీతిని, పాప కార్యములను, దోషములు, శాపముల నుండి మిమ్మల్ని విడిపించి ఆ తిరుహృదయ భక్తిలో మీ అందరినీ కూడా చేర్చి నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రియలారా, మనం ఇప్పుడు యేసు క్రీస్తు తిరుహృదయ ప్రార్థన నడిపించబోతున్నాం. ఈ యేసుకు తిరుహృదయ ప్రార్థన చెప్పినప్పుడు భక్తితో, విశ్వాసముతో మీ ఇంటిలో ఉన్న యేసు క్రీస్తు తిరుహృదయ పటం ముందు మీరు నిలబడి 2 చేతులు జోడించి ఈ ప్రార్థన బెన్నీ ఫాదర్ మీ ఇంట్లో నడిపిస్తూ ఉన్నారని విశ్వాసముతో, ఈ తిరుహృదయ భక్తి మీ ఇంట్లో జరుగుతూ ఉంది అని విశ్వాసముతో, మీ ఇంటిని మీరు కాన్సక్రేట్ చేయబోతున్నారని విశ్వాసముతో 2 చేతులు జోడించి
ఈ ప్రార్థనలో పాల్గొనండి. యేసు తిరుహృదయ వేడుదల ప్రార్థన. స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువ కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవతరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. మీ సమాధానము మా మీద దయగా నుండండి స్వామి. పరలోకమందుండు పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన జేసు దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిగుల ప్రేమచే దైవ వార్తతో ఏకీభవించడి జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్షము యొక్క వాకిలి అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పుణ్యములకు ఆఘాతమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయ్యుండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవత్వం సంపూర్ణముగా వాసం చేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులు మేమందరము పొందునటుల చేసిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఓర్పును మిగుల దయాళత్వమును గల జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారికెల్లరకు పూర్ణముగా నొసగుడు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఊరట అయిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిందావమానములచే నింపబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగగొట్టబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఈటచే పొడవబడిన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఊరటలకు ఊటయైన జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మా జీవమును ఉత్థానమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పితతో సమాధానపరిచి ఐక్యము కలగజేయు జేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపుల నిమిత్తము
బలి అయిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ యందు మరణించు వారులకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల పునీతుల యొక్క ఆనందమైన యేసు యొక్క దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మా మీద ప్రార్థించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. హృదయమునందు దీనతయను శాంతమును గల జేసువా, నా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండులాగున చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియపుత్రుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడనవతరించండి. దేవరవారు కనికరించి అడుగుకొను వారులకు మన్నింపు నొసగనవతరించండి. దేవరవారితోనూ పవిత్రాత్మతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్యపుత్రుడగు జేసునాథుని పేరిట ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మన కుటుంబమును యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయానికి మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. నేను చెప్పిన ఈ ప్రార్థన మీరందరూ కూడా విశ్వాసంతో భక్తితో మీరు చెప్పండి. మీ ఇంటిని, మీ ప్రతి కుటుంబ సభ్యురాలను ఆ యేసు హృదయానికి సమర్పిస్తున్నామని ఆ విశ్వాసముతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. భక్తిగల కుటుంబముల మీద ఏలుటకు తమ ఆశా కోరికలను పునీత మార్గరీతమ్మ గారికి తెలియచేసిన ఓ నా యేసు యొక్క పరిశుద్ధ హృదయమా, ఈ దినము ఈ మా కుటుంబము మీద మీకు సర్వరాజ్యాధికారములను ఇచ్చినామని బహిరంగముగా ప్రకటన చేస్తూ ఉన్నాము. ఈ లోకములో ఉన్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్య మాతృగల ప్రకారము నడుచుటకు నేను ఆశించుచున్నాను. ఈ లోకములో ఆ పుణ్య బాధ్యతలను కలిగిన వారికి సమాధానమొసగుదునని మాట ఇచ్చి ఉన్నారు. కావున ఆ పుణ్యములను మా కుటుంబములో వృద్ధి చేయుటకు నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు శపించిన లోకాశలను మా నుండి దూరముగా తరిమివేయుటకు ఆశించుచున్నాను. మా మనస్సు తెలివి హృదయములను మీ దివ్య ప్రేమాగ్నిచే మండుచున్నట్లుగా చేయండి. మేము తరచుగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట వలన ఆ ప్రేమ జ్వాలను మాలో అధికముగా వెలుగునుగాక. ఓ మా మధురమైన దివ్య హృదయమా, మా కుటుంబ అధ్యక్షునిగా
మా జ్ఞాన కార్యములను మా జ్ఞాన కార్యములను లోక కార్యములకును లోక కార్యములకును మీ ఆశీర్వాదమును మీ ఆశీర్వాదమును దయచేయుము. దయచేయుము. ఈ లోకాశలను ఈ లోకాశలను మా నుండి తీసివేసి మా సంతోషములను పరిశుద్ధపరచి మా నొప్పులను శాంతిపరచునట్లు బ్రతిమాలుకొనుచున్నాము. మాలో ఎవరైనను పాపము వల్ల మీకు దూరమైపోయినట్లయితే ఓ నా యేసుని యొక్క దివ్య హృదయమా తన పాపములకు గాను మనస్తాపపడి మీ పాదముల చెంత చేరువాని ఎడల మీరు దయగల తండ్రిగా ఉన్నారని మరచిపోకుము. ఒకరినొకరు విడిచిపోవు గడియ సమీపించినప్పుడు మరణము మాకు దుఃఖము రప్పించినప్పుడు మరణించు వారులను ఇంకను ఈ లోకములో ఉండువారును మేమందరమును మీ చిత్తమునకు పూర్ణముగా లోబడి ఉండునట్లు అనుగ్రహించండి. చావు దినము అందరికి రాకమానదు. ఆ దినమున మా కుటుంబము వారందరూ తిరుగా మోక్షములో ఒకటిగా గూడి సదాకాలము మీ మహిమను పొగడుచు మీ ఉపకారములను పాడుచుండగలమని ఊరట నమ్మకము కలిగి ఉన్నాము. మరియమ్మ గారి నిష్కళంక హృదయమును మహిమగల పితాపుత్రులైన పునీత జోజప్ప గారును మా ఈ కానుక జపములను మీకు అప్పగించి సమర్పించుదుముగాక. మరియు మా జీవిత కాలములో ఆ జపము మా మనస్సులో ఉండునట్లా చేయుదురుగాక. మన రాజును తండ్రి అయిన యేసునాథుని పరిశుద్ధ హృదయమునకు సదాకాలము స్తోత్రము మహిమ ఆరాధన కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మీరెక్కడ ఉన్న రెండు చేతులు పైకి లేపి మీ ఇంటిని, మీ కుటుంబం నుండి చదువుకోవడానికి మీ పిల్లలు ఎక్కడైనా బయట ఉంటే, ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైనా ఇంటి బయట ఉంటే, దేశ విదేశాలలో ఉంటే, వారందరినీ కూడా ప్రభువు ఈ తిరుహృదయ ప్రతిష్టకి సమర్పించుకుంటూ రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం మా ప్రభుని స్తుతించి ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ఘనత స్తుతి మహిమారాధన నిరంతరము మీకే కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మా హృదయం తెరచాను నీ కోసమే అని ఈ పాట మేము పాడుతూ ఉండగా, ఇంటి యజమాని లేదా మీలో ఎవరైతే పెద్దగా ఉన్నారో మీ ఇంట్లో తీర్థజలము ఉంటే, హోలీ వాటర్ ఉంటే, ఈ సమయంలో ఆ హోలీ వాటర్తో మీ నెట్టి మీద శిల గుర్తు వేసి మీ ఇల్లంతా మీరు ఆ పరిశుద్ధ
జలమును మీరు చిలకరించండి. మీ ఇంట్లో మీరు ఈ సమయంలో చిలకరించేసే అనే పాట పాడవచ్చు, లేదా మేము మా హృదయం తెరచని పాడుతున్న ఈ పాట మీరు రిపీట్ చేస్తూ ఆ పరిశుద్ధ జీవజలమును మీ ఇంట్లో చిలకరించి భక్తితో నా తర్వాత పాడండి. మా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నా హృదయం తెరిచాను. యేసు దివ్యకారుని హృదయమా, మా ఆశవు నీవే, నా శ్వాసవు నీవే, నా జీవితము నీవే ప్రభువా. మాలో నివసించండి. దివ్య కారుణ్య తిరుహృదయ భక్తి మాలో స్థాపించండి ప్రభువా అని ప్రార్థించండి. నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నాలో వసింపుము నా జీవన రాగమై, నాలో వసింపుము నా జీవన రాగమై, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నీ సన్నిధియే కదా నాకు పెన్నితి ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, 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 నీ సన్నిధి కావాలి నామది ఎల్లప్పుడు, నీ సన్నిధి కావాలి నామది ఎల్లప్పుడు, నా హృదయం తెరిచాను. బిడ్డలారా, నిశ్శబ్దంగా మీ శరీర మనస్సు ఆత్మలను, మీరు వాడుతున్న ప్రతి వస్తువును ఆ ప్రభువు పాదాల చెంత సమర్పించు.
మీ ఇంటి నుంచి దూరమై ఉన్న ప్రతి ఒక్కరిని అర్పించు. మీ రక్త సంబంధికులను అర్పించు. మీ ఉద్యోగాన్ని, మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని, మీపై ఆధారపడి ఉన్న వారిని, మీ రిలేషన్స్ని అందరిని అర్పించు. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం బిడ్డలారా. ఈ ఆశీర్వాదం యేసుక్రీస్తు మీ గుమ్మం మీద వేసే ముద్రగా మీరు స్వీకరించండి. మీ ఇంటి యజమానిగా ఈ ప్రతిష్ట ఆశీర్వాద సమయంలో ఆ ప్రభుని అంగీకరించండి. దేవా, నీ చిత్తానికి విరుద్ధమైన ఏ మాట మేము మాట్లాడకుండా, మీ ఆజ్ఞలను వీడి మేము ఎప్పుడు ఒక పాపములో పడిపోకుండా, మా ఇంట్లో ఉన్న దేవుని ప్రసన్నత పోగొట్టకుండా, ఎప్పుడు మా ఇంటిలో నీ ప్రసన్నతను నింపండి. శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టం లేని ఒక్క మాట మేము మాట్లాడకుండా, ఏ క్రియ మేము చెయ్యకుండా మా ఇంటికి యజమానుడుగా ఉండి ఆశీర్వదించండి ప్రభు అని శరములు వంచి, సాధ్యమైతే మోకరించి దివ్య సప్రసాద ఆశీర్వాదము మీరు స్వీకరించండి బిడ్డలారా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ మీ ఇంటిని ముద్రించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, మహిమా కలుగునుగాక. ఆమేన్. 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 రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి
రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీప ఆరాధనతో, స్తోత్ర గీతిక మాలికతో. ధూపదీప ఆరాధనతో, స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బలి పూజ పెట్టించిన మీ అందరి ఉద్దేశ లక్ష్యాల కోసము మనము ఈ శుక్రవారం ఈ బలి అర్పిస్తున్నాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ శుక్రవారం ఈ మాసంలో పాల్గొంటున్నారు. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ శుక్రవారం యేసు పరిశుద్ధ తిరుహృదయానికి అంకితం చేయబడిన నాడు. ఆ యేసు తిరుహృదయం నుండి ప్రవహించిన ఆ జీవజలము, ఆ పరిశుద్ధ రక్తము
మీ అందరినీ శుద్ధి చేయాలని మీ శరీర మనస్సు ఆత్మల ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి మనం ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈటచే పొడిచి తెరబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయము దేవునికి మీ అందరి పట్ల ఉన్న అగాధమైన ప్రేమకి చిహ్నము. శుక్రవారం ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఎంతోమంది వారి కుటుంబాన్ని యేసు హృదయానికి ప్రతిష్ట చేసి ఆ యేసు క్రీస్తుని మీ ఇంటికి యజమానిగా ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ శుక్రవారము దివ్య ప్రసాద ఆరాధనలో మన కుటుంబాలను దేవునికి ప్రతిష్ఠించి ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి తెలుసో తెలియక మీ కుటుంబములో మీ అమ్మ కానీ, నాన్న కానీ, పూర్వీకులు కానీ, మీ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ కుటుంబములో మాట్లాడని మాటలు మాట్లాడి ఉంటే, చెయ్యకూడని క్రియలు ఇంట్లో జరిగి ఉంటే, దేవునికి ఇష్టము లేని మనస్తత్వము ఆలోచన కలిగి ఉంటే, ఆ తిరుహృదయ పరిశుద్ధ రక్తముతోనూ జీవజలముతోనూ మీ ఒక్కొక్కరి కుటుంబమును కడిగి శుద్ధి చేయమని మనం ప్రార్థిస్తాం. మీ ఒక్కొక్కరి జీవితాన్ని కడిగి శుద్ధి చేయమని మనం ప్రార్థిస్తాం. దేవునికి స్వీకార్యమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన శరీర, మనస్సు, ఆత్మలతో మనం ఈ బలిని అర్పిస్తాం. కడిగి శుద్ధి చేయబడినటువంటి మీ ఇంటిని ప్రభువుకు కానుకగా అర్పించుకొని ఈ బలిని మనం అర్పిస్తాం. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా మనస్సు, వాచ, కర్మణ చేసిన పాపములు, దోషములు మన్నించండి ప్రభువా. మా ఇంటిని మీ హృదయానికి యోగ్యమైన నివాస స్థలముగా మార్చండి ప్రభువా అని మనము ప్రాధేయపడి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి తన పరిశుద్ధ హృదయముతో మనలని ప్రేమలో ఆదుకొని మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించువో సర్వేశ్వరా, క్రీస్తును నమ్ముకుని మాకు నిజ స్వాతంత్ర్యమును, నిత్య వారసత్వమును తప్పగా లభించును అని ఆశ మాకు కలదో. మీ గాయపడిన పరిశుద్ధ హృదయము నుండి ప్రవహించిన జీవజలముతో, దివ్య రక్తముతో
మా కుటుంబాలను కడిగి మీకు యోగ్యమైన నివాస స్థలముగా మార్చుము. మీ దత్తపుత్రులను కనికరముతో వీక్షించి మీ నిత్య వారసత్వమును మాకు ప్రసాదించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము దర్శన గ్రంథము 10వ అధ్యాయము. పవిత్ర వచనములు 8 నుండి 11 వచనముల వరకు. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న దేవదూత హస్తము నుండి తెరచియున్న గ్రంథమును తీసుకొనుము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో పులియును, కానీ నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనె వలె ఉండెను, కానీ తినిన తరువాత అది నా కడుపులో పులిసిపోయెను. అప్పుడు ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరలా నీవు ప్రవశింపవలెను అని నాకు చెప్పబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దర్శించును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. 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 సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను
ద్రవించు హృదయమున స్మరించద దేవా నన్ను విడువకు దేవా నన్ను స్మరించద దేవా నిన్ను విడువకు దేవా నన్ను సెలయేటి నీటికై దప్పికైన దూప్పివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది నా ఆత్మ నీకై తప్పించుచున్నది సెలయేటి నీటికై దప్పికైన దూప్పివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది నా ఆత్మ నీకై తప్పించుచున్నది హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 35 వరకు. అది పాస్కా పండుగ సిద్ధపడు దినము. అంతచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళు విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించును. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచూ ఉన్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడదు అని లేఖనమును ఇట్ట నెరవేరును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల అర్పణ సమయము. అప్పద్రాక్షరసముల కానుకగా అర్పించబోతూ ఉండగా మీరు మీ ఇంటిని దేవునికి అర్పించండి. మీ కుటుంబము దేవుని తిరుహృదయానికి అనుకూలమైన కుటుంబంగా మారాలని, మీ బిడ్డలు ఆ మార్గములో నడవాలని ఈ పరిశుద్ధ బలి భోజలో కానుకగా అర్పించి మనం ప్రార్థన చేసుకుందాం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ.
తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. ఇందనము వందనము వందనము ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదండు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదండు. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారము ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయ భక్తిలో, దీవెనలో, ఆశీర్వాదములో ఈ కుటుంబం ఎదగాలని, వారి కోరికలు, తలంపులు దేవుని కృప ద్వారా, ఆశీర్వాదము ద్వారా నెరవేరాలని ఈ పరిశుద్ధ బలిలో మీరు చాలామంది పూజ పెట్టించి ఉన్నారు. అలాగే మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను, ప్రార్థనలు కూడా ఈ బలిలో మన కానుక అర్పిస్తున్నాం. బిడ్డలారా, రోజు మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా కానుకగా అర్పిస్తాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించి పాపముల వలన మీరు అతన్ని శిక్షించినను దయతో మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వానిని రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచు ఉన్నారు, అధిపతులు ఆరాధించుచు ఉన్నారు. ఏలైనా నీ దివ్య కుమారుని పరిశుద్ధ తిరుహృదయము నుండి ప్రవహించిన జీవజలముతోనూ రక్తముతోనూ మా పాపములను కడిగి శుద్ధి చేసి స్వర్గ ఆనందమునకు మమ్ము అర్హులుగా మార్చితివి. కావున దూతలతో అధిదూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ మనకు విశ్వాస వరమును ప్రసాదించి యేసు తిరుహృదయ భక్తిలో మనము బలపడాలని, ఎదగాలని మనం ప్రార్థిస్తాం. పునీత మార్గరెట్టమ్మ గారికి యేసుకు తెలియచేసినటువంటి అన్ని వాగ్దానాలు ఈ తిరుహృదయ భక్తిలో భక్తి కొనియాడుతున్న మీకు ఆ యేసు కృప ప్రసాదించాలని మనము ఈ నడుపు పూజలో ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవదమసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి ఈ శుక్రవారం నాడు
యేసు క్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేయబడిన దినం. ఈ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి యేసు తిరుహృదయ భక్తిలో నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రెండ్స్ జగద్గురువును పూల ఆంతని అగ్రపీఠాధిపతులు తదితర పీఠాధిపతులను గురువులను మఠగన్యులను నీ సేవకులందరినీ యేసు క్రీస్తు తిరుహృదయ భక్తిలో సంఘాన్ని కుటుంబాలను నడిపించే నాయకత్వం వారికి అనుగ్రహించండి ప్రభువా. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. మా ప్రార్థన సాయం కోరిన అనేక మందిని ప్రభువా ఈ బలిలో మేము జ్ఞాపకముంచుకుంటున్నాం. మధ్యస్థ ప్రార్థన టీములో చేరి ఎడతెగగా ప్రార్థన చేస్తున్న కుటుంబాలను మీకు అర్పిస్తున్నాను ప్రభువా. వారిని కనిపెట్టుకొని నీ సేవలో పరిచయలో ఉన్న బిడ్డలని నీ కంటికి రెప్పలా కాచి కాపాడి సంరక్షించి సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా. ఈ డివైన్ మర్సీ సెంటర్ టీమ్ని ఈ ఆన్లైన్ పరిచయం చేయటానికి మాకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకొని సేవలో ఉన్న వారికి నీ వాగ్దాన ప్రకారం సకల ప్రతిఫలమును వారికి ప్రసాదించి ఆశీర్వదించండి. మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి మీ సన్నిధికి చేరి మీతో పాటు నిత్యానందం అనుభవింతుముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేతులు పైకి లేపి మనమందరం కలిసి త్రిత్వగు దేవునికి స్తుతులు కీర్తనములు పాడదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. 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 ప్రభు యేసు క్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో రెండు చేతుల పైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో యేసు త్రిహృదయ భక్తిలో ప్రార్థన చేస్తున్న ఈ మాసాలు పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల నుండి, కుటుంబ సభ్యుల నుండి సకల చేతపడి మందురబాయి శక్తులను, దుష్ట ఆత్మల ఆవాహమును, చెడు అలవాటులను, అన్ని విధములనే పాప కార్యముల నుండి పూర్తిగా యేసు త్రిహృదయ శక్తిలో విడిపింపబడునుగాక. మే మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానవని మీ అపోసోద వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను, మా బలహీనతలను, అయోగ్యతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము యేసు క్రీస్తు త్రిహృదయ భక్తిని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ, వీరి కుటుంబాలకు శాశ్వత శాంతిని సమాధానమును ప్రసాదించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము
ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఇట్టచే పొడిచి తెరవబడిన యేసుక్రీస్తు తిరుహృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు.
ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు. ప్రార్థించుదము. సర్వదా మమ్ము కనికరించు ఓ సర్వేశ్వరా. మేమిప్పుడు స్వర్గీయ ఆహారముతో సంతృప్తి పొంది ఉన్నాము. మా హృదయములు ప్రేమయందు దృఢపరటకు ఈ స్వర్గీయ భోజనము సహాయపడినట్లు చెయ్యమని మిమ్ము వేడుకొనుచున్నాము. మీ సేవ నిమిత్తము, మా సోదరుల సేవ నిమిత్తము మాకు ఉత్సాహము కలిగింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ త్రిహృదయ భక్తిలో మేము స్థిరపడినట్లుగాను ఈ పూజా బలి మాకు సహాయపడునట్లు చెయ్యమని మిమ్మ బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు త్రిహృదయ భక్తిలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. యేసు త్రిహృదయ భక్తిలో ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. నీ దయలో నీ కృపలో దాచితివి కలకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము.
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉంచినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయో ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడే దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము